ఈ వీడియోలో పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్యను ఎలా కనుగొనాలో ఉదాహరణలతో నేర్చుకుంటాం. దీనిని ఇంగ్లీష్లో కార్డినాలిటీ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ అని అంటారు. ఉదాహరణకు ఏ అనే ఒక సమితిని తీసుకుందాం. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే సహజ సంఖ్యల సమితి, అంటే ఎక్స్ అనేది సహజ సంఖ్యల సమితికి చెందుతుంది మరియు ఎక్స్ విలువ 10 లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది అని అర్థం. ఈ రెండు నిబంధనలు పాటించే విధంగా ఈ సమితిలోని మూలకాలు ఉండాలి. అంటే ఏమవుతాయి? ఏ ఈక్వల్ టు సహజ సంఖ్యలు అంటే 1 నుండి మొదలవుతాయి మరియు రెండో నిబంధన ప్రకారం 10 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ మూలకాలు ఏ అనే సమితికి చెందుతాయి. మరొక సమితి బిని తీసుకుందాం. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఇండియా అనే పదంలోని అక్షరం. అంటే బి సమితిలో INDA అనే మూలకాలు ఉంటాయి. ఇండియాలో ఐ అనే అక్షరం 2 సార్లు వచ్చింది, కానీ మనం ఒకసారి రాయాలి. ఎందుకంటే ఒక సమితిలోని మూలకాలు పునరావృతం కాకూడదు. ఎందుకంటే సమితి అనేది విభిన్న మూలకాల సముదాయం. కాబట్టి వచ్చిన మూలకం మళ్ళీ రాకూడదు. అంటే ఏదైనా సమితిలో ఒక మూలకం ఒకసారి వస్తుంది, అది రెండోసారి రిపీట్ అయినా మనం రాయకూడదు. ఇక్కడ ఏ మరియు బి ఇవి రెండు పరిమిత సమితులు అవుతాయి. పరిమిత సమితి అంటే ఏంటి చూద్దాం. ఒక సమితిలోని మూలకాలు పరిమిత సంఖ్యలో ఉంటే, అంటే లెక్కించగలిగేలా ఉంటే దానిని పరిమిత సమితి అంటారు. సమితి ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 10. ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య లేదా కార్డినాలిటీ అని అంటారు. కాబట్టి సమితి ఏ యొక్క కార్డినల్ సంఖ్య 10 అవుతుంది మరియు సమితి ఏ యొక్క కార్డినల్ సంఖ్యను n గా సూచిస్తాం. సమితి ఏలో 10 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఏ యొక్క కార్డినల్ సంఖ్య n ఈక్వల్ టు 10 అవుతుంది. మళ్ళీ ఒకసారి గమనించండి. ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యని కార్డినల్ సంఖ్య అంటారు. దానిని n గా సూచిస్తారు. అంటే ఇక్కడ సమితి ఏని తీసుకున్నాం కాబట్టి దీన్ని n గా రాస్తాం. అదే సమితి బిని తీసుకుంటే n గా రాస్తాం. ఇప్పుడు సమితి బిని చూడండి. బి సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4. కాబట్టి బి యొక్క కార్డినల్ సంఖ్య n ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ గమనించండి, ఏ మరియు బి ఈ రెండు సమితుల యొక్క కార్డినల్ సంఖ్యలు పూర్ణాంకాలుగా ఉన్నాయి, రుణ సంఖ్యలు అయితే కావు. కాబట్టి పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య పూర్ణాంకం అవుతుంది. ఇప్పుడు కార్డినల్ సంఖ్యకు నిర్వచనం చూద్దాం. ఒక పరిమిత సమితిలోని మూలకాల సంఖ్యను తెలిపే సంఖ్యని ఆ సమితికి కార్డినల్ సంఖ్య అని అంటారు. మరియు పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎల్లప్పుడూ పూర్ణాంకమే. ఒక ఉదాహరణ గమనించండి. కింద ఇవ్వబడిన సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత? W ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది వారంలో ఒక రోజు. అయితే సమితి W లో మూలకాలు ఏమవుతాయి? ఎక్స్ అనేది వారంలో ఒక రోజు కాబట్టి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇవన్నీ సమితి W లో మూలకాలు అవుతాయి. అలాగే ఈ సమితిలో లెక్కించగలిగేటన్ని మూలకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక పరిమిత సమితి అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా సమితి పరిమిత సమితి అయినప్పుడు మాత్రమే దాని యొక్క కార్డినల్ సంఖ్యను చెప్పగలం. ఇది పరిమిత సమితి కాబట్టి దీని యొక్క కార్డినల్ సంఖ్యను చెప్పవచ్చు. ఈ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 7. కాబట్టి ఈ సమితి యొక్క కార్డినల్ సంఖ్య n ఈక్వల్ టు 7. మరొక ఉదాహరణ చూడండి. కింద ఇవ్వబడిన సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత? S ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక పూర్ణ సంఖ్య. అయితే S లో ఏమేమి మూలకాలు ఉంటాయి? పూర్ణ సంఖ్యలు అంటే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, 0 ఇవన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి పూర్ణ సంఖ్యల సమితిలో ఇటు రుణ సంఖ్యలు అనంతంగా ఉంటాయి, అటు ధన సంఖ్యలు అనంతంగా ఉంటాయి. కాబట్టి
వీటిని మనం లెక్కించలేము. కాబట్టి ఇది ఒక అపరిమిత సమితి. కాబట్టి ఈ సమితి యొక్క కార్డినల్ సంఖ్యను లెక్కించలేము. ఇటువంటి సమితుల యొక్క కార్డినల్ సంఖ్యను చెప్పడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. అవి మీరు తరువాతి తరగతిలో నేర్చుకుంటారు. కాబట్టి ఈ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అనంతం. ఇంకో ఉదాహరణ చూడండి. క్రింద ఇవ్వబడిన సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత? p ఈక్వల్ టు సెట్ ఆఫ్ x సచ్ దట్ x అనేది ఒక సహజ సంఖ్య మరియు x లెస్ దెన్ 0. సహజ సంఖ్యలు అంటే ఏంటి? 1 నుండి మొదలై అనంతంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చిన లెక్క ప్రకారం x అనేది ఒక సహజ సంఖ్య అవ్వాలి మరియు 0 కంటే తక్కువగా ఉండాలి. కానీ సహజ సంఖ్యల్లో 0 కంటే తక్కువ ఉంటాయా? ఉండవు. అంటే సహజ సంఖ్యల్లో 0 కంటే చిన్న సంఖ్యలు లేవు. అంటే ఇక్కడ ఇచ్చిన 2 నిబంధనలను పాటించే విధంగా ఏ ఒక్క మూలకము లేదు. కావున సమితి Pలో అసలు మూలకాలే ఉండవు. కాబట్టి ఈ సమితిని ఒక శూన్య సమితి అంటారు. మరియు శూన్య సమితిని 5తో సూచిస్తాం. ఇక్కడ గమనించండి. P అనే సమితిలో ఏ మూలకాలు లేవు. కాబట్టి ఇలాంటి సమితిని శూన్య సమితి అంటారు. మరియు దీనిని 5 అనే అక్షరంతో సూచిస్తారు. అయితే దీని యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అవుతుంది? కార్డినల్ సంఖ్య లెక్కించాలంటే ఇది ఒక పరిమిత సమితి అయి ఉండాలి. చూడండి, ఈ సమితిలో అనంతమైన మూలకాలు లేవు. కాబట్టి ఇది ఒక పరిమిత సమితి అవుతుంది. కార్డినల్ సంఖ్య అంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్య. శూన్య సమితిలో అసలు మూలకాలే లేవు. కాబట్టి దీని యొక్క కార్డినల్ సంఖ్య n ఆఫ్ p ఈక్వల్ టు 0. అంటే శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య 0 అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్యను ఎలా కనుగొనాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం. పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎల్లప్పుడూ పూర్ణాంకమే మరియు శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎల్లప్పుడూ 0 అవుతుంది.